నమస్కారం రామసత్యనారాయణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అవునా, సూపర్గా ఉన్నా. మీరు ప్రొడ్యూసర్ కాబట్టి సినీ పరిశ్రమ ప్రొడ్యూసర్స్ బాగుంటేనే బాగుంటుంది, సో మీరు బాగుండాలి కూడాను. సార్, మరి మీ బాల్యం గురించి మొట్టమొదటిసారిగా మీరు మాట్లాడాలి. అంటే సింపుల్గా ట్రైలర్లో చెప్పాలంటే నేను 1957లో పాలకొల్లో పుట్టానండి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మై 5 brothers 3 sisters. ఆల్ రైట్. ఆ ఫ్యామిలీ అందరికంటే చిన్నవాడు నేను. ఓకే. నేను 57 డేట్ ఆఫ్ బర్త్ నాది. 77లో మ్యారేజ్ అయింది నాకండి. నేను ఆకివీడి అనే ఊళ్ళో బట్టల వ్యాపారం చేశాను. ఓకే. నేను పుట్టింది పెరిగింది పాలకొల్లో అండి. ఓకే. కోటరామకృష్ణ గారు నాకు అత్యంత ప్రాణమిత్రుడు. ఆ తర్వాత నేను బిజినెస్ కోసం నేను ఆకివీడి అనే ఊరు వచ్చా. ఆకివీడిలో శ్రీనివాస క్లాత్ ఎంపోరియం అనే ఒక బట్టల షాపు 10 years రన్ చేశాను. అలాగే అక్కడే తారక రామ థియేటర్ అని ఒక థియేటర్ కట్టుకున్నా. ఆ తర్వాత సినిమా ఫీల్డ్ మీద మక్కువతోటి నేను మద్రాసు రావడం జరిగింది. ఓకే. ఇది మన బాల్యం అండి. ఓకే, రైట్ సార్. మరి సినీ పరిశ్రమలోకి రావాలని ఎప్పుడు అనిపించింది, ఎలా వచ్చారు? అదే మీకు చెప్పాను, కోటరామకృష్ణ గారు నా క్లాస్మేట్ చెప్పాను కదండి. ఆయన మేము సెలవులు వస్తే జనరల్గా తాతగారింటికి మామగారింటికి వెళ్తారు, మేనమామ ఇంటికి వెళ్తారు ఎవరైనా. కానీ నేను స్కూల్లో చదివే రోజులు, కాలేజ్ చదివే రోజుల్లో కూడా సెలవులు వస్తే మేము కోటరామకృష్ణ గారికి వచ్చేవాళ్ళం. మెడ్రాస్ అండి. అందరూ అమ్మమ్మలు తాతయ్య ఊర్లోకి వెళ్తుంటే మీరు మీ ఫ్రెండ్ కలవడానికి మెడ్రాస్ వెళ్తారు. ఎందుకంటే అంత ఫ్రెండ్ మాకు ఆయన. ఓకే. అప్పట్లో మాకు ఇంత ఫోన్లు కానీ ఇలాంటివి లేవు. ఓకే. లోకల్ ఫోన్లు అదే మామూలు ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేవి అనమాట అండి. మేము ఫోన్ చేసి నేను ఇలా పలానా వస్తున్నాను, ట్రైన్కి వస్తున్నాను, లేకపోతే ఉత్తరం రాసి పలానా ట్రైన్కి వస్తున్నానంటే అతను రిసీవ్ చేసుకుని వాళ్ళ రూమ్ తీసుకెళ్ళేవాడు. అంటే అప్పుడు హోటల్స్లో లాడ్జ్లో స్టే చేసే అంత స్టేజీ కూడా కాదు మాది. అది మా ఫ్రెండ్ కాబట్టి అతని దగ్గర ఉండేవాడిని. అలాగే అతని దగ్గర పొద్దున్నే మార్నింగ్ అతను షూటింగ్ వెళ్తే నేను కూడా కంటిన్యూ షూటింగ్ వెళ్ళేవాడిని. అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నేను అతను ఫాలో అయ్యాను అనమాట. ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను ఎప్పటికైనా సినిమా తీద్దామని ఆలోచన. అది చూసి సమ్వేర్ ఎక్కడో మీకు కూడా అనిపించింది నేను కూడా ఇందులో పార్ట్ అవ్వాలి అని. సావాసం చేయడం వల్ల నాకు హ్యాబిట్ అయింది, అందిపుచ్చుకున్నారు. రైట్. మరి మీరు మొట్టమొదటిసారిగా ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు? నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయలేదండి. నేను కోటరామకృష్ణ గారి దగ్గర రోడ్డు కూడా తిరిగేవాడిని. మాకు గురువు గారు అంటే దాసనారాయణరావు. ఓకే. దాసనారాయణరావు కోటరామకృష్ణ కూడా గురువు, మాకు కూడా గురువు. అంటే ఎలా గురువు అంటే ఆయనది గురుగారి పాలకొల్లు అండి. ఆయన పాలకొల్లో నాటకాలు ఆడేవారు పూర్వం. అంటే మేము అప్పుడు బాగా కిడ్స్, చిన్నపిల్లలు. వెనకాల ఆయనకి ఊరికే కాపీ టీలు లేకపోతే పేపర్స్ అందించేవాళ్ళం. ఆ స్టేజ్లో ఆయన గురుగారికి మేము శిష్యులు. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేర్చుకోలేదు కానీ గురుగారి శిష్యుడిని. ఆ అనుబంధం మాకు, నేను మెడ్రాస్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన నేను ఆయన సొంత మనిషిలాగా, ఆయన ఇంట్లో ఒక మనిషిలాగా నేను మెలిగాను. ఆయన ఆఖరి రోజుల్లో ఆయనతో చాలా అనుబంధం ఏర్పడింది నాకు. నేను ఈవేళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్కి నేను ట్రెజరర్గా ఉన్నా. నేను ఈ ట్రెజరర్ పోస్ట్ వచ్చినా, నేను ఈసీ మెంబర్గా చేసిన, ఎక్కడ యాక్టివ్గా ఉన్నా దానికి కారణం నా గురుగారు దాసనారాయణరావు గారు. సార్, మరి మీరు మొట్టమొదటిసారిగా ప్రొడ్యూస్ చేసిన సినిమా ఏంటి? నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా అంటే యాక్చువల్గా నా మిత్రుడు కోటరామకృష్ణ దగ్గర ఇంకో క్లాస్మేట్ శివాల ప్రభాకర్ అని అతను కోటరామకృష్ణ దగ్గర కోఆర్డినేట్ చేశాడు. అతను ఫస్ట్ టైం డైరెక్టర్ అవడం కోసం తన ఫ్రెండ్స్ అందరినీ సమకూర్చుకుంటాను నా దగ్గరికి వచ్చాడు. నాది బిజినెస్, మాది ఆక్వా బిజినెస్ మాది భీమవరంలో. అప్పుడు నా దగ్గరికి వచ్చి, బాబా 10 లక్షలు పెట్టు సినిమా తీద్దాం అంటే, ఎలా అవుతుంది సినిమా 10 లక్షలు అంటే, లేదు నువ్వు ఒకడు కాదు మనకి ఇంకా 3 ఫ్రెండ్స్ ఉన్నారు, అంతా కలిసి చేద్దాం అంటే, సరే మన ఫ్రెండ్ ఎంకరేజ్ చేద్దాం చేస్తే నేను అతనికి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అతను ఇంకో 3 ఫ్రెండ్స్ని పెట్టుకుని అతను సినిమా తీశాడు. యాక్చువల్గా ఆ సినిమాకి నేను ప్రొడ్యూసర్ ఉండమన్నాడు. నేను భయం వేసింది, ఎందుకంటే ఫస్ట్ టైం మనం 10 లక్షలు పెడుతున్నాం, సినిమా అంటే 50 లక్షల కోటి రూపాయలు కావాలి, ఈ ఫైనాన్స్ తేవటాలు సంతకాలు పెడతారని మనకి ఎందుకు, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాను, సంతకాలు నాకు వద్దు, నేను ప్రొడ్యూసర్ ఉండని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. యాక్చువల్గా అతనే ప్రొడ్యూసర్గా పేరు వేసుకుని సినిమా తీశాడు. దాని పేరు ఊహ అండి. ఆ హీరో విక్రమ్ అండ్ ఊహ గారు. ఇప్పుడు మన అపరిచితుడు విక్రమే, ఆ రోజు మా విక్రమ్. దాంట్లో ఊహ గారికి 2వ సినిమా అండి. మొదటి సినిమా ఆమె, 2వ సినిమా మాది. ఓకే. దానికి మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నా. ఆ షూటింగ్ అంతా కూడా మా భీమవరంలో చేసాం. యాక్చువల్గా ప్రొడ్యూసర్ నేనే కానీ నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పేరు వేసుకున్నా. భీమవరంలో షూటింగ్ చేసాం. ఆ తర్వాత ఆ అనుబంధం మాకు, శివాల ప్రభాకర్ నా క్లాస్మేట్ కాబట్టి ఆ అనుబంధంతో నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఓకే.